సో ఇంకా సాయంత్రం 6 అవుతుంది. సో ఈ టైం కోసం నేను ఎంతసేపు వెయిట్ చేసినో, డే అంతా వెయిట్ చేసిన. ఫీవర్ ఉండి చెప్పినా కదా మా పాప దగ్గరికి అయితే వెళ్ళలేదు అని. సో ఇట్లా ఈ షైన్ కుక్క పిల్ల కోసం అయితే రైస్, పాలు ప్రిపేర్ చేసిన. కొన్ని పాలు మిగిలినాయి, అవి నేను తీసుకెళ్తున్నా మా చెల్లె దగ్గరికి. ఎందుకు అంటే చెప్తాను. సో టీ అయితే కొంచెం ప్రిపేర్ చేస్తున్నా. బేసిక్గా మా మరిది ఎక్కువ ఛాయ్ తాగడు. సో మా ఆయన కూడా ఎక్కువ ఛాయ్ తాగడు. నేను మా చెల్లె కూడా ఈ మధ్యలో గ్రీన్ టీ అలవాటు చేసుకుంటుంది, ఛాయ్ తాగుతలేదు. నేను ఒక్కదాన్నే. సో అక్కడికి పోయిన తర్వాత నాకు ఛాయ్ తాగాలని అనిపిస్తుంది. అంటే ఇక మళ్ళీ మా చింటూ పోయి అప్పటికప్పుడు పాల ప్యాకెట్ తెచ్చుడు, లేకపోతే మేము పోయి తెచ్చుకుండు, లేదంటే పొట్టిగా పాలు ఉంటాయి కదా అవి తీసుకొని ఛాయ్ కాసుకున్నాడు అవుతుంది. సో ఇక్కడ మిగిలిపోయినాయి. ఆల్రెడీ నేను 2 టైమ్స్ తాగిన. 2 టైమ్సా, ఇది సెకండ్ టైమ్. సో కానీ పాలు మిగిలినాయి. మళ్ళీ ఎట్లాగా వచ్చేసరికి 9:30 అవుతుంది. ఆలోపు తాగడమే ఉంటుంది. సో ఇంకా ఎందుకు, ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కూడా లేదు కదా అని మా చెల్లె దగ్గరికి తీసుకుపోతున్నా. అక్కడ ఒకసారి మళ్ళీ ఛాయ్ పెట్టుకొని చిల్లు కావాలి మేమిద్దరం. నీరసం ఎంత నీరసం అవుతుందంటే ఒక్క నిమిషము కూడా మాట్లాడడానికి ఓపిక సరిపోతలేదు, అంత నీరసం అవుతుంది. సో కొంచెం టీ తాగేసి గబగబా షైనీకి రైస్ పెట్టేసి కొంచెం జుట్టు వేసేసుకొని వెళ్ళిపోవాలి. సో మీరంతా టీ తాగిరా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? టీ చల్లారిపోయింది. అసలు నిన్న డే అంతా, ఇవాళ డే అంతా పడుకొని ఉన్నా. కొంచెం సిక్ ఉంది. నేను కొంచెం ముందు లేవాల్సింది. అసలు కొంచెం ముందు లేస్తే తొందరగా అయిపోయేది కావచ్చు నాకు పనంతా. షైనీ, ఈ ఆంటీ వాళ్ళైతే లేరన్నమాట, ఊరెళ్ళారు. రేపు వస్తారు పొద్దున్నే. సో ఇంకా దీనికి అన్నం పెట్టాలి. ఇది కూడా నాకు బాగా అలవాటు అయిపోయింది. అంటే నాకు ఆల్రెడీ మా ఇంటి దగ్గర దుడ్డే, కోడి పిల్లలు, సో అవన్నీ ఉన్నాయి కదా. నాకు అంత విసుగేం రాదు, చిరాకు కోపం ఏం రాదు. ఎందుకంటే ఒకసారి ఒక జీవిని పెంచిన తర్వాత మనకి ప్రేమ తెలిసిపోతుంది మనసులో. సో అంత ఇబ్బంది ఏమనిపించదు అన్నమాట మనకి చూసుకోవడానికి. చూస్తున్నాం కదా, ఎన్ని తోమినా సరే మళ్ళీ ఏదో ఒకటి పడుతుంది. బోళ్ళన్నీ తోమేసిన, పక్కన పెట్టేసిన. మళ్ళీ షైనీ కోసం ఉంచిన అన్నం ప్లస్ పాలు అట్లా అయితే మిగిలిపోయినాయి. వాళ్ళకే పాలు, నాది నాకే పాలు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బట్టలు మడత పెట్టిన చీరలు అట్లనే ఉన్నాయి, ఇంకా సర్దాలి. అసలు అవి సర్దలేదు. నేను ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా ఒక పని చేస్తేనే మైండ్ కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది, ఏదో ఒకటి చేయడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువ మంది, 1-2-3 ఉన్నా మంచిగా అనిపిస్తుంది. ఒక్కలమే ఉండాలంటే బిగ్ బాస్ హౌస్ కంటే డేంజర్ ఉంటుంది అసలు మన హౌస్. ఎందుకంటే బిగ్ బాస్లో అయినా కొంచెం ఫన్ ఉంటుంది, నవ్వుకోవడం ఉంటుంది. కానీ మన దాంట్లో ఏముండదు, సింగిల్గా ఉండాలంటే నరకంగా అనిపిస్తుంది. సో ఇంకా తప్పదు కొన్ని రోజులు ఇట్లాంటి సింగిల్ డేస్ అని పోయి నాకు కూడా ఒక మంచి వర్కింగ్ డే రావాలని మనస్ఫూర్తి కోరుకోండి. మీరందరూ బ్లెస్ చేయండి అబ్బా, ఓకేనా?
ఇంకా వెళ్ళిన తర్వాత మా పాప రియాక్షన్ ఎట్లుంది అని చూపిస్తా మీకు. నిన్నట్టుండి వెళ్ళలేదు, ఇంకా వెళ్దామని అనుకున్నప్పటి నుండి నాకు మనసు ఆగుతలే. ఏ పని చేసినా మనసు అంతా ఆతృత అవుతుంది, గుండె దడ అవుతుంది. వెళ్ళి మా పాపను చూసి ఒక 5-10 నిమిషాలు ఆమె నోళ్ళు వేసుకుంటే అప్పుడు సెట్ అవుతుంది కావచ్చు. నాకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయింది మా పాప నాకు. అంటే ఫస్ట్ పాప అయ్యేసరికి మా ఇంట్లో మా చెల్లె పాపనా నా పాపనా నాకు అర్థమే కాదు. ఒక్కొక్కసారి మా చెల్లెకి అన్నది కావచ్చు కానీ నాకు కూడా పాపనే, సొంత పాపనే అనిపిస్తుంది. సో ఫస్ట్ పిల్లల మీద అట్లనే ఉంటుంది కావచ్చు, ఎవరికైనా సరే, అక్క పిల్లల మీద చెల్లె పిల్లల మీద. సో అంతే ప్రేమ ఉంటుంది కావచ్చు. కానీ పెద్దగైనాక ఎట్లుంటారో ఏమో, అసలు మన మీద ప్రేమలు ఉంటాయో లేవో అని అట్లా అనిపిస్తుంది. కానీ ప్రేమ అయితే బాగా ఉంటుంది. సో చిన్నప్పుడు మనం ఎవరి దగ్గర నన్ను పెరిగినాం అనుకోండి, మన అమ్మతోటి సమానంగా వాళ్ళ మీద బాగా ప్రేమ ఉంటుంది. నాకు ఆ విషయం బాగా కన్ఫామ్గా తెలుసు. సో మా మమ్మీకి కూడా నా మీద బాగా ప్రేమ ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత అందరూ ఆశ్చర్యపడతారు అన్నమాట. చిన్న పాప 5 నెలల పాపనే కూడా నేను గంగాధర్లో కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యి మా ఇల్లు చేరుకునేదాకా వీడియో కాల్లోనే ఉంది. ఏడ్చుకుంటూనే ఉంది, నన్ను చూస్తూనే ఏడుపు బంద్ చేయడం. ఒక అర్ధగంట సేపు ఆటోలో కూర్చున్నాము, మంది నిండేదాకా. ఒక పావు గంట సేపు ఇంటికి నడిచినాము జర్నీ. మళ్ళీ ఒక 10-15 నిమిషాలు నేను ఇల్లు చేరేదాకా కూడా మా పాప వీడియో కాల్లోనే ఉంది. కొంచెం నేను అటు ఇటు మాట్లాడినా ఏడవడం నేను కనిపించకపోతే. అంత ఇష్టము మా బిడ్డకి నేనంటే. నాకు కూడా మా బిడ్డ అంటే మస్తు ఇష్టము, కానీ నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు అంతే. సో వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తాము పొట్టిగాడు ఏమేమి చేస్తాడో ఇవాళ. సో ఇంకా వెళ్తా, చీకటి అవుతుంది మళ్ళీ. దగ్గరికి జెంట్సీ చారే నీకోసమే గబగబురికొచ్చిన, తొందరగా చీకట్లు ఉరికొచ్చిన నీకోసమే తొందరగా ఉరికొచ్చేసిన మమ్మీ. దా 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 లే దా మమ్మీ. చారి తప్పైంది. ఓ మస్తు అయింది తెలుసా, ఫుల్ జ్వరం వచ్చింది పెద్ద మమ్మీకి. ఆయనతో ఫుల్ జ్వరం వచ్చి అట్లనే పడుకున్నాం అమ్మ. ఫుల్ జ్వరం వచ్చింది పెద్ద మమ్మీకి నిన్నంతా. అయ్యో రావా, అల్లు కూడా అయిపోలేదా జిన్సీ?